అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సాయి రవిశంకర్. ఐఎమ్ సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, హైదరాబాద్. కొత్త మధ్య కాలంలో మేము చూస్తున్నాం యంగ్ హార్ట్ అటాక్స్ ఎక్కువ అవుతున్నది. ఒక టైంలో ఉండేది ఏంటంటే హార్ట్ అటాక్ 45 ఇయర్స్లో వస్తున్నది, కానీ ఇవాళ రేపు అరౌండ్ 35 ఇయర్స్కి హార్ట్ అటాక్ వస్తున్నది. ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ మ్యాటర్ అవుతున్నది, ఫీమేల్స్కి హార్ట్ అటాక్ రావడం చాలా తక్కువ అని అందరికీ ఒక అవగాహన ఉంటుంది. కానీ ఇవాళ రేపు మేల్ అండ్ ఫీమేల్కి హార్ట్ అటాక్ సేమ్ వస్తున్నది. నో జెండర్ డిఫరెన్స్. మేబీ 19-20 డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ అందరికీ ఒకలాగే. సో ఒక సాడ్ న్యూస్ మేము విని ఉంటాము ఏంటంటే, ఇవాళ రాజేందర్ గారు, చాలా వెరీ 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 ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రాజేందర్ గారు, ఫిలిం యాక్టర్. వాళ్ళ కూతురు ఎట్ ది ఏజ్ ఆఫ్ 38 ఎక్స్పైర్డ్ బికాస్ ఆఫ్ హార్ట్ అటాక్. సో 38 ఫీమేల్స్లో హార్ట్ అటాక్ వస్తున్నది అంటే దాని అర్థం అవుతున్నది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఇవాళ రేపు చాలా చాలా ఇంపార్టెంట్. సో యంగ్ జనరేషన్కి ఒకటే విజ్ఞప్తి, ఎనీ ఏజ్లో కూడా హార్ట్ అటాక్ రావచ్చు. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ మీరు ఖచ్చితంగా 20 ఇయర్స్ పెట్టి చేయాలి. హెల్దీ లైఫ్ స్టైల్ ఖచ్చితంగా చేయాలి. మెయిన్ ఇంపార్టెంట్, ఈవెన్ రాజేంద్ర గారు వాళ్ళ డాటర్ అవని, యంగ్ జనరేషన్ అవని, అందరికీ అవుతున్నది మెంటల్ స్ట్రెస్ ఇస్ ది మెయిన్ ఇంపార్టెంట్. సో మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయండి, మీ బాడీ వెయిట్కి కంట్రోల్ చేసుకోండి. BMI less than 30, less than 25 ఉంటే బెటర్. 100% 25 చేసుకోండి. హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయండి, హెల్దీ డైట్ చేయండి. హెల్దీ డైట్, మోర్ ఆఫ్ వెజిటేబుల్, మోర్ ఆఫ్ ఫ్రూట్స్, అవాయిడ్ ఆల్ ది జంక్ ఫుడ్స్. ప్రాపర్ నిద్ర పెట్టుకోండి, మినిమం 8 hours ఇన్ ఎ డే నిద్రపోండి. బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఉంటే అది కంట్రోల్ చేయండి. ఈ మినిమం థింగ్స్, ఏదైనా డ్రగ్స్ అవని, స్మోకింగ్ అవని, అవన్నీ బంద్ చేయండి. ఈ మినిమం థింగ్స్ మీరు మెయింటైన్ చేస్తే యూ కెన్ ప్రివెంట్ హార్ట్ అటాక్. సో ఒక పెద్ద సాడ్ మూమెంట్ రాజేంద్ర గారి డాటర్కి. డెఫినెట్లీ దీనికి హెర్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. కానీ మేము ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ యంగ్ జనరేషన్లో ఎవరైనా హార్ట్ అటాక్ రాకుండా మేము చూసుకోవాలి. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్. మినిమం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోండి, మీ హార్ట్ అటాక్కి తగ్గించుకోండి. ఎనీ ఆఫ్ ది రిస్క్ ఫ్యాక్టర్, ఏదైనా ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరికైనా ఉన్నది అనుకోండి, కొంచెం ఏదైనా సిమ్టమ్స్ లైక్ చెస్ట్ పెయిన్, ఆయాసం ఏదైనా వస్తే ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఈ కేసులో కూడా రాజేంద్ర గారి డాక్టర్లో కూడా ఫస్ట్ గెస్ట్రైటిస్ అనుకున్నారు, వాళ్ళు చెస్ట్ పెయిన్ వచ్చింది, కానీ ఎసిడిటీ అనుకున్నారు. సహజమే, ఎవరైనా ఎసిడిటీ అనుకుంటారు. నాకేంటంటే ఒక పర్సన్కి సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నది అనుకోండి, లేకపోతే ఫిజికల్ యాక్టివిటీ లేదు అనుకోండి, ఏదైనా డ్రగ్స్ ఉన్నాయి, బీపీ ఉన్నది, షుగర్ ఉన్నది, కొలెస్ట్రాల్ ఉన్నది, ప్రాపర్ నిద్ర లేదు, మెంటల్ స్ట్రెస్ ఉన్నది, ఇట్లాంటి వాళ్ళకి ఏదైనా ఛాతి నొప్పి ఎట్లా వస్తుంది? హార్ట్ పెయిన్ అంటే ఒక బండ రాయి పెట్టిసినట్టుగా ఉంటుంది. లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ వస్తుంది, ఆర్ బ్యాక్ పెయిన్ వస్తుంది, ఆర్ థ్రోట్ దగ్గర పెయిన్ వస్తుంది, ఇక్కడ యాంగిల్ ఆఫ్ మ్యాండిబుల్ దగ్గర కూడా పెయిన్ వస్తుంది. దీంతో సాయం ఆయాసం వస్తుంది, చెమట్లు ఎక్కువ వస్తాయి, ఫెటిగబిలిటీ అంటే బాగా అలసట అయిపోతారు, దడదడ వస్తుంది. ఇట్లాంటి ఏదైనా లక్షణాలు ఉంటే ఇమ్మీడియట్గా మీరు పక్కన హాస్పిటల్లో వెళ్ళాలి. దట్ ఈస్ గోల్డెన్ అవర్. 1 hour లోపల వెళ్తే ఇంకా బెటర్, ఆర్ 3 hours లోపల వెళ్తే ఇంకా బెటర్. గోల్డెన్ అవర్ లోపల వస్తే మీ హార్ట్ మసల్ డ్యామేజ్ ఏదో అది తగ్గుతుంది. ఈచ్ మినిట్ మీరు ఏదో లేట్ చేస్తున్నారో గోల్డెన్ అవర్ కంట మోర్ దెన్ హార్ట్ మసల్ అట్లా డ్యామేజే అవుతుంది. సో టైమ్ ఈజ్ మసల్. మసల్ డ్యామేజ్ అయింది అనుకోండి, హార్ట్ పంపింగ్ యాక్షన్ డౌన్ అవుతుంది అనుకోండి, పేషెంట్ హార్ట్ ఫెయిల్యూర్లో పోతారు, వెంట్రికులర్ ఎరిథమియా వచ్చి సడన్ కార్డియక్ డెత్ కూడా అవ్వచ్చు. సో మేము గత కాలంలో చాలామంది యంగ్స్టర్స్కి చూసాం, అరౌండ్ 35 years to 40 yearsలో సెల్ఫ్ మెడికేషన్ చేసుకొని 24 hours తర్వాత ఉని, లేకపోతే 12 hours తర్వాత వస్తే హార్ట్ డ్యామేజ్ అయ్యి ప్రాణంకే డేంజరస్ వస్తుంది. సో గోల్డెన్ అవర్ ఏది ఉన్నదో దానికి ప్రాపర్గా యూటిలైజ్ చేయండి. పక్కన ఉన్న ఏదైనా క్యాత్ ల్యాబ్ సెంటర్కి వెళ్ళి ఈసీజీ ఎక్కువ డ్రాప్ అయ్యి వస్తే మీకు హార్ట్ అటాక్ ఉన్నదా లేదా తెలిసిపోతుంది. సపోజ్ హార్ట్ అటాక్ ఉంటే వెంటనే వాళ్ళు
గోల్డెన్ అవర్ లోపల వస్తే వెంటనే ప్రైమరీ పీసీఐ చేసుకొని ఆ క్లాట్ ఏది ఉన్నదో, బ్లాక్స్ ఏది ఉన్నదో తీసిస్తారు. సో బ్లడ్ సప్లై రిస్టోర్ అవుతుంది. సో లక్షణాలు ఏది ఉంటుందో, రిస్క్ ఫ్యాక్టర్ ఎవరికి ఉన్నదో మినిమం ఒక ఈసీజీ ఆర్ ఈకోకార్డియోగ్రఫీ చేయించుకోండి, హార్ట్ అటాక్ ఉన్నదా లేదా. సో డోంట్ వేస్ట్ యువర్ టైం. ఇఫ్ ఎనీ చెస్ట్ పెయిన్ వచ్చిందో డోంట్ టేక్ ఇట్ లైట్లీ. గోల్డెన్ అవర్కి ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి, నియరెస్ట్ సెంటర్లో చేసుకోండి. అండ్ ఎవరికైనా రిస్క్ ఫ్యాక్టర్ ఉన్నదా, పీరియాడిక్ హెల్త్ చెకప్ ఈజ్ ఎ మస్ట్. థ్యాంక్ యూ.